ఇప్పుడు మీరు అన్నారు మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్ అని. అవును, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఓకే, సో అటువంటి జబర్దస్త్ నుంచి కొంతమంది నిందలేస్తూ బయటికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు చాలా చలామణి అవుతున్నారు ఇంకా వాళ్ళు ఈ సొసైటీలో, అంటే ఈ వేరే పార్టీలకు, రాజకీయ పార్టీలోకి వెళ్ళి అటువంటి వ్యక్తులను మీరు దగ్గర చూసుంటారు. సో ఎలా ఎలా జరుగుతుంది ఇది? అంటే నేను ఒకటే అంటానండి, సరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ అంటే ఈ దగ్గర నేను చెప్తాను, నేను అదే చెప్తున్నాను, వాళ్ళ వ్యక్తిగత విషయాలు నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల్ని చీత్కరించుకుంటే సమాజం కూడా మనల్ని అలానే చూస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలినోడు బ్రతికినా చచ్చినట్టే నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని బ్రతికుండగా అనాథాశ్రమంలో వదిలిన కొడుకుల్ని వాడు బతికిన చచ్చినట్టు నా దృష్టిలో. సీరియస్లీ, వీడు చిన్నప్పుడు పుట్టితే వాళ్ళు ఎంతగా వాడిని పెంచడానికి ఎంత కాయ కష్టం చేసారు, అండ్ వాడిని చదివించడానికి ఎంత కష్టపడ్డారు. వాడు చిన్నప్పుడు ఇట్లనే టాయ్ చేసుకున్నా లేకపోతే బట్టల్లో పోయినా వాళ్ళు చీగొట్టిర్రా, పోనీ నాకు ఇది కావాలని ఏడిస్తే వాళ్ళు కాదన్నారా? నిన్ను చదివించి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేయించి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిర్రు అని చెప్పి వాళ్ళ దగ్గర ముసలి వాసన వస్తుంది, బట్టల్లో విసర్జించుకుంటున్నారు అని చెప్పి నువ్వు అక్కడేసిన చిన్నప్పుడు వీళ్ళు అట్లా చేసిర్రా? ఒకవేళ వాళ్ళు నేను ఇదే చేస్తే ఈరోజు నీ బతికేంది? అవునా కదండి. వాడు లేనిది అసలు వీడెవడు? ఇప్పుడు వచ్చిన పిల్లలు ఎవరు? ఇప్పుడు నువ్వు నీ కొడుకు వీడికి ఎప్పుడైనా చిన్నప్పుడు జ్వరం వస్తే వాళ్ళు ఎంత తల్లడిల్లిరు, వీడికి ఏదన్నా అయినా కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి వాడిని బాధించిన రోజులు. ఇప్పుడు నీ కొడుకు చేస్తలేవా? రేపు వాడు కూడా నేను అంతే చేస్తాడు. సో అదే విధంగా అన్నం పెట్టినటువంటి జబర్దస్త్ని కానివ్వండి, మనల్ని ఆదరించి 10 మందికి పరిచయించిన జబర్దస్త్ని కూడా ఎప్పుడు కూడా దాన్ని బ్యాడ్ చెప్పొద్దు. బ్యాడ్ చెప్పిన వాళ్ళను ఖచ్చితంగా సమాజం కూడా అలానే చూస్తుంది 100%. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నేను ఎవరిని, ఆఫ్టర్ జబర్దస్త్ కదా వెంకీ మంకీ. ఇప్పుడు నేను ఏదైనా సినిమా ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా వెంకీ గారిని గుర్తుపట్టి మనల్ని కూర్చోబెట్టి, ఇప్పుడు నార్మల్ ఆర్టిస్ట్ వెళ్తే ఆడిషన్స్ తీసుకొని పంపించేస్తారు, మేము వెళ్తే కొంచెం మాట్లాడి టీయో కాఫీ వచ్చి వెంకీ వచ్చింది కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అన్నట్టు మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది మూలాలు మర్చిపోవద్దు. మూలాలు మర్చిపోతే అది వాళ్ళకి విజ్ఞతకు వదిలేద్దాం. ఇప్పుడు జబర్దస్త్లో అంటే ఇండస్ట్రీ అయినా జబర్దస్త్ అయినా అంత ఒకటే కదా. సో తొక్కేడాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గానే ఒక మా ఇంటర్వ్యూలో మా టీంలోనే ఇచ్చారు చెల్లాకి చంటి గారు, నన్ను తొక్కడం వల్ల నేను ఇలా ఉన్నాను, నాకు ఇలా అన్యాయం చేశారు అనేసి అన్నారు. సో దానికి మీరు దగ్గరుండి చూస్తారు కదా, ఆ విషయంలో మీరేమంటారు? అంటే తొక్కడం అంటే చంటన్నకు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ నేను ఒక్కడే చెప్తాను, మనకు టాలెంట్ ఉంటే ఎక్కడన్నా బతకొచ్చు. అది జబర్దస్తే కావచ్చు, డిఏ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, ఇంకా ఏదైనా స్టార్ మానే కావచ్చు, జీ తెలుగే కావచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు. ఇప్పుడు నేను మన ఐ-డ్రీమ్లో పనిచేస్తున్నానండి, నాకు టాలెంట్ ఉంది, మీరు యాంకరింగ్లో మీరు సీనియారిటీ, మీరు నన్ను దొక్కారు, నాకు వర్త్ ఉంది, నేను ఇంకొక అడికి వెళ్ళి చేసుకుంటా, ఇంకో ఛానల్కి వెళ్తా. సరే ఇంకో ఛానల్ కూడా నన్ను అక్కడ ఇంకొక సీనియర్ ఉన్నాడు నన్ను దొక్కేశాడు, ఓన్గా పెట్టుకుంటా, నేను పోరాడేంత వరకు పోరాడతా. ఒకప్పుడు ఏంటంటే సినిమా ఒక్కటే లోకం ఉండేదండి, సినిమా ఒకటే ప్రపంచం ఉండే. ఇప్పుడు 100 ప్రపంచాలు, యూట్యూబ్, సినిమా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ ఒక రోజుకు 10,000 సంపాదిస్తున్నారు. మనల్ని ఎవరు తొక్కారంటే మరి అప్పుడు ఆ టైంలో సినిమా ఒక్కటే ఉండే కాబట్టి పాపం ఆయనకు అది హెల్త్ బాగా లేకుంటున్నప్పుడు అదే అప్పుడు అన్న కోళ్ళి సినిమా ఒక్కటే ఉండే కదా. అప్పుడు అది ఎప్పుడు ఒక 4-5 years బ్యాక్. ఇప్పుడు చూడండి ఎంత అయిందో. అంటే నిజంగా అంటే అన్నను తొక్కేశారు అని అన్నది కేవలం యూట్యూబ్ ఛానల్స్ అండి, యూట్యూబ్ ఛానల్సే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఆయనకు జస్ట్ హార్ట్లో ప్రాబ్లం వస్తే చంటి ఇక లేరా, అయ్యో కోలుకోలేని చంటి, కోమాలోకి చంటి అని 100 థంబ్నెయిల్స్ పెట్టేసరికి ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని, చంటికి ఏదో అయిందంట కదా, మా చంటికి ఇస్తే అంత ఒకప్పట్లే ఉండడేమో, వద్దులే ఇప్పుడు ఆయన అంత యాక్టివ్గా ఉన్నాడు, అబ్బా ఈరోజు కూడా కోమాలోకి వెళ్ళొచ్చాడంట, వేరేటోళ్ళని వెతుకు, ఆయన బాగానే ఉన్నాడు పాపం. సో ఈ థంబ్నెయిల్స్ మీరు చూసారు కదండి, ఎలా ఉంటదంటే అత్తతో అల్లుడు బెడ్రూమ్లో అని ఉంటది, ఏం లేదు, అత్తతో అల్లుడు బెడ్రూమ్లోకి వెళ్ళి అత్తమ్మ మీ ఇంట్లో లైట్ పని చేస్తుందనే ఉంటది లోపలికి వెళ్తే. కానీ ఇలాంటివి చేయబట్టి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఈ సోది అంతా చూడరు కదండి, పైన థంబ్నెయిల్ చూసి అయ్యో అవునా
వెంకికి అయ్యో అంతెందుకండి, నేను వరంగల్ నుంచి గట్కేశ్వర వస్తుంటే నాకు యాక్సిడెంట్ అయింది నా కార్కి. అంటే నేను అప్పుడు మంచు పడుతుంది బాగా, చలికాలం, పెద్ద మంచు, ముందటోడు వెనక్కి కనిపిస్తాడు, వెనుకోడు ముందట కనిపిస్తాడు, నా వెనక ఇన్నోడు పడుకున్నాడంట. పడుకొని వచ్చి 120 స్పీడ్లో గుద్దాడు నన్ను బ్యాక్ నుంచి. దేవుడి దేవల్ల నాది మంచి కారు కాబట్టి నాకేం కాలేదు. అప్పుడు నేను స్కోడా ఆక్టివా వాడుతున్నా, చాలా పెద్ద బండి కాబట్టి దాన్ని కొట్టినా కూడా నాకేం కాలేదు. వాళ్ళకు మొత్తం చాలా ఇంజూరీస్ అయ్యాయి. ఏది ఇన్నోవా వాళ్ళకి చాలా ఇంజూరీస్ అయ్యాయి. నాకు వెనక డిక్కి బాగా స్పేస్ ఉంటుంది, నేను ఒక్కడనే ఉన్నాను, అదొక ప్లస్ పాయింట్. వెనక సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి, నా కార్లో సీట్లు విరిగొచ్చి నా మీద పడ్డాయి. అంటే వాడు ఆ స్పీడ్లో గుద్దాడు. గుద్దితే నాకేం కాలేదు. తర్వాత కొంత దిగి అక్కడ ఉన్న తర్వాత ఇక కొన్ని మీరు చూడండి, ఇప్పుడు వెంకికి ఘోరమైన యాక్సిడెంట్, ప్రాణాపాయ స్థితిలో వెంకి మీరు చూడండి, ఇప్పుడు ఉంటుంది వెంకికి యాక్సిడెంట్ అని అంటే అవన్నీ చూసి మా అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. అమ్మ నాకేం కాలేదు, నువ్వు చూడు అని చెప్పి వీడియో కాల్ చేశా. అంటే అవి ఎందుకు తల్లిదండ్రులను కూడా బాధ పెడతాయి. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ గాయాలు. రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ వెంకికి భారీ గాయాలు, కార్ యాక్సిడెంట్ అక్కడ జరిగింది. ఇగో వెంకీ మంకీకి భారీ రోడ్ యాక్సిడెంట్. ఇది భారీ గాయాలు. ఏమండి భారీ గాయాలు? నాకు అసలు ఏమైంది? నాకు ఒక చిన్న కూడా పడలే. ఇవన్నీ చూసి ఒక ప్రముఖ ఛానల్ కింద స్క్రోలింగ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ చూసి మా అమ్మకి కాల్ చేస్తే మా అమ్మ టెన్షన్ పడుతుంది. అయితే అమ్మ ఇగో నాకేం కాలేదు, నేను ఇట్లనే ఉన్నాను, ఇగో ఇది భారీ గాయాలు, భారీ అది. ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి పిచ్చి పనులు చేయబట్టి అంటే ఏమవుతుంది చెప్పండి. ఇక ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు భారీ గాయాలని మీరే చూసారు, మీరు చూసి ఒక ఈవెంట్ ఉంది, ఒక షో ఉంది, అరే వెంకన్న మొన్న వెంకికి యాక్సిడెంట్ అని వద్దొద్దు, బాగో చూడు భారీ గాయాలట. అట్లా ఛాన్సెస్ మిస్ అవుతాయి కదా. సో వాడి పబ్బం కోసం అనవసరమైన వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారండి. దాన్ని ఏమంటారు కదా, శవాల మీద పేలాలు ఏరుకునే బాపతి గాళ్ళు. అదే. అయితే ఇంకొకటి, నార్మల్గా జబర్దస్త్లో మీరు జడ్జెస్ అన్నారు కనుక, రోజా గారు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే స్థాయి. నీకు ఒక పెద్ద జోక్ చెప్తాను. ఇంకొకటి, ఒక ప్రముఖ ఛానల్లో అప్పుడు పటాస్ షో కొత్తగా స్టార్ట్ అయింది. పటాస్లో నా మీద ప్రాంక్ చేశారు. ఎవరు? ఫన్ పటాకా టీం, ఫన్ పటాకా కిరణ్ మచ్చా వాళ్ళు నా మీద ప్రాంక్ చేశారు. ప్రాంక్ చేస్తే జబర్దస్త్ వెంకి మహిళతో అసభ్య ప్రవర్తన అని పెట్టి థంబ్నెయిల్ పెట్టేసి అందులోకి వెళ్తే అది ఒక దాన్ని ఏమంటారు, జస్ట్ ప్రాంక్ షో అది అని చెప్పి మళ్ళీ పెట్టారు. థంబ్నెయిల్ పెట్టి లోపల మాత్రం ప్రాంక్ అని పెట్టారు. అట్లా ఇక అలాంటి ఒకసారి చూపిస్తాను. అది ఏదో ఉండే మొన్న చాలా మంది పంపారు నాకు. అది కూడా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అదైతే నేను. స్టేజీ పైన జబర్దస్త్ కమెడియన్ పై దాడి, అమ్మాయితో అసభ్య ప్రవర్తన. అందులోకి వెళ్తే ఎలా చెప్పారు తెలుసా, నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు ఉంటుంది లోపల మ్యాటర్. పైననేమో తంబులైన ఇది, బయట వచ్చేసి లోపల వచ్చేసి ఏముంటదంటే నేను చెప్తాను లోపల మ్యాటర్ ఏంటో అది కూడా వినిపిస్తాను. జబర్దస్త్ ఎంతో మంది వర్తమాన కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. అందులో వెంకీ ఒకడు. మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ గా కెరియర్ ను ప్రారంభించాడు వెంకీ. ఇలా సుదీర్ఘమైన కెరియర్ లో ఎన్నో ఈవెంట్లలో తనదైన శైలి కామెడీతో ఆకట్టుకుంటాడు. తద్వారా ఎనలేని గుర్తింపును కూడా అందుకున్నాడు. దీంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు. ఇలా సాగిపోతున్న వెంకీకి కొందరు టీం లీడర్ల ద్వారా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కింది. అలా షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే మీకు అర్థమైంది కదా, అసలు తమ్మునేల్ దానికి సంబంధం లేకుండా ఉంటుంది. కమెడియన్ వెంకీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా ఈ టీం లీడర్ పై వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కొందరు వెంకీ కోసం ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. జడ్జి రాజీవ్ కనకాల ముందే వాళ్లంతా గొడవకు దిగారు. వాళ్లతో పాటు